హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం గత 2 రోజుల క్రితం నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కింద కొంతమంది కామెంట్లు అయితే చేయడం జరిగింది. అందులో వారికి సంబంధించి ఎవరికైతే ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో, ఎవరికి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చింది, ఏం చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. దీనితో పాటుగా గతంలో ఉన్న కొన్ని కీలక అప్డేట్స్ ప్రకారం మీకు పేమెంట్ అనేది ఈ యొక్క ఏడాది వస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందన పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క ఏడాదిలో పేమెంట్ అనేది ఏ తేదీన విడుదల అనేది చేయబోతున్నారో కూడా నేను మీకైతే తెలియజేస్తాను. తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మాత్రం మీకు ఒక క్లారిటీ మీకైతే రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ కోసం మీరు ఇంకా వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మనకు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే విబి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. అది ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే మీరు ఆన్లైన్ లో షాపింగ్ మీరైతే చేసుకోవచ్చు. ఇకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ యొక్క 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు పాత విద్యార్థులు అందరికీ సంబంధించి ప్రస్తుతం మీ యొక్క స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఇప్పటికే నేను మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. ఒకసారి అయితే చెక్ చేయండి. లేదా మీరు నేరుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ ను కూడా నేను మీకు ఇచ్చున్నాను. ఇందులో మీకు సంబంధించిన తల్లికి వందన పథకాన్ని సెలెక్ట్ చేసుకొని ఇయర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2026-2027 ఇక్కడ చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే ఎవరి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలని. విద్యార్థికి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన కొంతమందికి అయితే వస్తుంది. వీలైనంత వరకు విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నంబర్ తో మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే ఆ యొక్క తల్లికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది. అంటే రేషన్ కార్డు ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డు లో ఎంతమంది పేర్లు ఉన్నట్లయితే అందరి యొక్క వివరాలు ఇక్కడ మీకైతే చూపించడం జరుగుతుంది. వీలైనంత వరకు విద్యార్థి యొక్క వివరాలు అనేది కాకుండా విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క వివరాలతో మీరైతే ట్రై చేయండి. వారికి సంబంధించిన ఓటీపీలు అనేది రాకపోయినట్లయితే ఆ తర్వాత తండ్రిది కానీ లేదా విద్యార్థుల యొక్క ఆధార్ నంబర్లతో ట్రై చేయండి. ఆ యొక్క తల్లి గాని లేదా తండ్రి గాని లేదా విద్యార్థులు ఏదైతే రేషన్ కార్డు లో ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డు మొత్తానికి సంబంధించిన డేటా మీకైతే ఇక్కడైతే చూపిస్తుంది. క్యాప్చా ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన 6 స్టెప్ వెరిఫికేషన్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. ఇక్కడ చివరిలో మీరు చూసుకున్నట్లయితే ఈకేవైసీ కూడా మీకు ఖచ్చితంగా అయి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఈకేవైసీ అనేది కాలేదంటే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు అప్డేట్ అయితే అయిపోతుంది. ఈ సంవత్సరం మరలా ఈకేవైసీ చేసుకోవాలంటే ప్రస్తుతానికి అప్డేట్ ఇంకా రాలేదు, త్వరలో మనకైతే రాబోతుంది. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే చివరిలో మనకు ఈ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ అన్ని మనకు సాటిస్ఫైడ్ ఉండాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అనేది ఉందో వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఏడాది పేమెంట్ మీకైతే రాదు, అంటే మీకు ఇనెలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఇందులో కొంతమంది వీడియోల కింద అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లతో ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ నేను మీకైతే అందజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకరు అడగడం జరిగింది, కరెంట్ బిల్ 472 యూనిట్స్ అనేది వస్తుంది, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ అన్సాటిస్ఫైడ్ అనేది చూపిస్తుంది, అప్లై అవుతుందా ఈ స్కీమ్ కి అంటే వీరికి మనకు విద్యుత్ బిల్ అనేది 6 స్టెప్ వెరిఫికేషన్ లో 300 యూనిట్ల లోపల మాత్రమే మనకు ఉండాల్సి ఉంటుంది. 300 యూనిట్లు అనేది దాటినట్లయితే మీకు ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా గడిచిన 12 నెలలకు సంబంధించిన డేటా ఆధారంగా మీకు ఇనెలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే ఒక ఇంట్లో 2-3 కనుక ఉన్నట్లయితే అందులో ఇద్దరికి విడివిడిగా మీటర్లు అయితే ఉండడం జరుగుతుంది. అంటే తల్లికి ఒక మీటర్ ఉండేది, అంటే తల్లి ఒక ఫ్లోర్ కి సంబంధించిన మీటర్, అలాగే తండ్రికి సంబంధించి మరొక ఫ్లోర్ కి సంబంధించిన మీటర్లు, ఇలా చాలా మందికి సంబంధించి 2-3 రకాల మీటర్లు కనుక ఉన్నట్లయితే 2 మీటర్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుకు సంబంధించిన మీటర్ రీడింగ్ అనేది ఇక్కడైతే అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను వీడియోలో నిన్నటి రోజున మీకైతే తెలియజేస్తున్నాను. ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఎంత మంది అయితే ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డులో ఎన్ని మీటర్లు అనేది ఉన్నాయో అన్ని మీటర్లకు సంబంధించిన డేటా అనేది ఫైనల్ గా మనకు క్యాలిక్యులేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకరికి 193 యూనిట్లు అనేది ఉంది. అలాగే వీరికి సంబంధించి మరొకరికి 7 యూనిట్లు అనేది వచ్చింది. టోటల్ గా యాడ్ అనేది చేసి మనకి ఇక్కడ చివరిలో మనకి ఇక్కడ సాటిస్ఫైడ్ దగ్గర అయితే వేయడం జరిగింది. ఒకవేళ 300 యూనిట్లు కనుక మీకు దాటినట్లయితే మాత్రం ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అయితే వస్తుంది. అన్సాటిస్ఫైడ్ ఎవరికైతే వచ్చిందో అటువంటి వారందరూ మీరు విద్యుత్ శాఖ దగ్గరకు సంబంధించి కానీ లేదా సచివాలయాలలో మీ యొక్క గడిచిన 12 నెలలకు సంబంధించిన విద్యుత్ మీటర్ కు సంబంధించిన డేటా అనేది మీరైతే తీసుకొని ఎంపీడీఓ లేదా మీకు సంబంధించిన అధికారులకు కనుక అందజేసినట్లయితే వారు మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసి మీకు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు స్కీమ్ అనేది వచ్చే విధంగా మీకైతే తెలియజేస్తారు.
వీలైనంత వరకు గడిచిన 12 నెలల్లో మీరు రెగ్యులర్ గా 300 యూనిట్లు కనుక దాటినట్లే మాత్రం మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది అయితే ఆగిపోతుంది. ఏదో 1 నెల లేదా 2 నెలల్లో మీకు 400 యూనిట్లు కనుక వచ్చిందంటే మాత్రం మీకు ఖచ్చితంగా పథకం అనేది వస్తుంది. మినిమం 3-4 నెలలు కనుక 300 యూనిట్లు దాటుతూ వస్తున్నట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎండలు కాబట్టి చాలా మంది ఇంట్లో అన్ని రకాల ఫ్యాన్లు, ఏసీలు అనేది వాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ బిల్లు పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక చూసుకున్నట్లయితే మరొకరికి సంబంధించిన డేటా చూసుకున్నట్లయితే అన్న ఇయర్ 12th అయిపోయింది వస్తుందా? ఇయర్ 12th అనేది మీకు అయిపోయిందంటే ఆల్రెడీ ఈ సంవత్సరం మీకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆల్రెడీ పడిపోయి ఉంటుంది కాబట్టి అండి, గత ఏడాది మీకు జూన్ లోనే పడిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ ఇయర్ వచ్చేదానికి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రాదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి అంటే ఇప్పుడు 2026, 2027కి సంబంధించి మీకు ఈ యొక్క ఇయర్ మీరు ఇంటర్మీడియట్ చదవట్లేదు కాబట్టి గత ఏడాది అంటే 2025, 2026కి సంబంధించి మీరు ఆల్రెడీ పేమెంట్ అనేది తీసుకుని ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి అంటే 12th స్టాండర్డ్ కి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క 2026, 2027కి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ అనేది పూర్తి అనేది అయిపోయింది కాబట్టి మీకు ఈ యొక్క సంవత్సరం మీరు ఇంటర్మీడియట్ అనేది చదవట్లేదు కాబట్టి మీకు ఇయర్ పేమెంట్ మీకైతే రాదు. ఇక చూసుకున్నట్లయితే తల్లికి వందనం స్టేటస్ లో నా మొబైల్ నంబర్ రాంగ్ గా పడింది, ఎలా మార్చుకోవాలి సార్? ప్రస్తుతం ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంకా డేటా అనేది ఎడిట్ చేయడం లేదా అలాగే డేటా అనేది మార్చడానికి సంబంధించి ఇంకా అప్డేట్ అనేది ప్రస్తుతానికి అయితే రాలేదు. ఒకవేళ అక్కడ ఏదైతే మొబైల్ నంబర్ ఉందో ఈ యొక్క మొబైల్ నంబర్ మీరు గతంలో వాడుతున్నదా లేకపోతే గతంలో మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఈ యొక్క మొబైల్ నంబర్ లో అన్ని గనక చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు కొంతమందికి సంబంధించి రేషన్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్లు అంటే ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయిన మొబైల్ నంబర్ ఉన్నాయో ఆ యొక్క మొబైల్ నంబర్లు కొంతమందికి అయితే చూపిస్తున్నాయి. కొంతమంది రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏదైతే నంబర్లు అనేది ఇచ్చున్నారో ఈ యొక్క నంబర్లు మనకైతే చూపిస్తుంది. ఒకవేళ మీరు మార్చాలి అనుకున్నట్లయితే సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ మీ యొక్క రేషన్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ మార్చుకున్నట్లయితే ఇక్కడ మారిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ మరొకరు కామెంట్ చేశారు, లాస్ట్ ఇయర్ పడ్డాయి మళ్ళీ చెక్ చేయాలా బ్రదర్? మళ్ళీ చెక్ చేయాలంటే లాస్ట్ ఇయర్ పడ్డాయి అంటే ఖచ్చితంగా మీకు గత ఏడాది ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు పేమెంట్ పడింది. ఈ సంవత్సరం మీరు 4 చక్రాల వాహనాలు కొనుండొచ్చు లేదా కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చి ఉండొచ్చు లేదా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించుండొచ్చు లేదా మీరు కొత్తగా పంట పొలాలు అనేది కొనుక్కొని ఉండొచ్చు. ఇటువంటి కారణాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క 2026, 2027 కూడా పాత డేటా మొత్తాన్ని వెరిఫికేషన్ అయితే చేస్తారు. పాత డేటా వెరిఫికేషన్ లో ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఉదాహరణకి మీకే కనుక ఇనెలిజిబిలిటీ కనుక వచ్చిందంటే పథకం ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకని మీరు ప్రతి ఒక్కరూ ఎవరైతే గతంలో కావచ్చు ప్రస్తుతం తల్లికి వందన పథకం ద్వారా పేమెంట్ అనేది కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ మీరు 100% చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీకు మెయిన్ గా మీ యొక్క రేషన్ కార్డు లో అందరికీ ఈ కేవ్స్ అనేది అయి ఉన్నాయా, అలాగే చివరిలో మీకు సాటిస్ఫైడ్ అనేది ఉందా, అన్సాటిస్ఫైడ్ ఉందా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సాటిస్ఫైడ్ అనేది ఎవరికైతే ఉందో అటువంటి వారందరికీ ఖచ్చితంగా పేమెంట్ అనేది వస్తుంది. అన్సాటిస్ఫైడ్ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా వెరిఫికేషన్ మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఖచ్చితంగా పథకానికి ఎలిజిబిలిటీ వస్తుంది అనుకున్నట్లయితే మీకు మరొకసారి రీవెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే మరొకరు అయితే కామెంట్ చేశారు, ఇది మనకు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి అన్న 3 సెంట్లు ఎప్పుడు ఇస్తారు? ఈ మేలో ఇస్తా అన్నారు, అప్డేట్ ప్లీజ్ అన్న. అంటే ప్రస్తుతానికి ఈ యొక్క 3 సెంట్లకు సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదు. ప్రస్తుతం మనకు ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే అయి ఉన్నాయి. అలాగే 3 సెంట్లు, 2 సెంట్లు ఇంటి స్థలాలు లేని వారు కూడా అంటే ఇంటి స్థలం లేని వారికి సంబంధించి కూడా చాలా మంది అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉన్నారు. మనకు వచ్చే నెల అంటే జూన్ నెల 12వ తేదీ తర్వాత నుంచి లేదా 12వ తేదీ లోపల లేకపోతే జూన్ 12వ తేదీన మనకు కొత్త లిస్టు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. లిస్టు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పనులు చేసుకునేదానికి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ప్రస్తుతానికి 3 సెంట్లు, 2 సెంట్లు ఇళ్లకు సంబంధించి ఈ యొక్క మొదటి లిస్ట్ అనేది విడుదల అనేది చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ మనకు ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు ఈ యొక్క 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలాన్ని అనేది మనకైతే కేటాయించబోతున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే అసలు స్థలాలు లేని లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనకు G+9 విధానంలో మనకు అంటే అపార్ట్మెంట్ల విధానంలో మనకు ఇల్లు కట్టుకునే ఛాన్స్ మనకైతే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకైతే తెలియజేస్తున్నాను. వీటన్నిటికి సంబంధించి మనకు వచ్చే నెల 12వ తేదీన మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అంటే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనకు ఆ రోజున ఈ ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరొకరు అడిగారు, ఆధార్ నంబర్ మదర్ది ఎంటర్ చేయాలా? ఖచ్చితంగా తల్లిదే ఎంటర్ చేయండి. అప్పుడు మాత్రమే ఆ యొక్క తల్లికి సంబంధించి ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అందరికి సంబంధించిన డేటా అక్కడ మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు తండ్రికి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినా వస్తుంది, లేకపోతే పిల్లలకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినా వస్తుంది. ఎందుకంటే వీరందరూ ఒకే రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి
వీలైనంత వరకు తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ తో మీరైతే ట్రై చేయండి. అలాగే మరొకరైతే అడగడం జరిగింది, అన్న వారి అంటే పిల్లలకు సంబంధించిన మదర్ అనేది రీసెంట్ గా చనిపోయి ఉన్నారు, వారికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం ఆధార్ నంబర్ తో అయితే వస్తుంది, కానీ వారికి పేమెంట్ అనేది రావాలంటే ఏం చేయాలంటే ప్రస్తుతం ఎవరికైతే పిల్లలకు సంబంధించిన తండ్రి అంటే వారికి మెయిన్ గా మొదటి స్థానం అనేది తల్లికి ఉంటుంది కాబట్టి, తల్లి గనక మరణించి ఉన్నట్లయితే ఆ తర్వాత స్థానం తండ్రికి ఉంటుంది కాబట్టి తండ్రికి సంబంధించిన ఆధార్ నంబర్లతో వారి యొక్క గార్డియన్ గా లింక్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ లో ఉంటుంది. ఈ యొక్క వెరిఫికేషన్ లో తల్లి యొక్క వివరాలు అనేది చేయకుండా తండ్రికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేఎస్ అనేది చేసి డేటా అనేది అప్డేట్ చేస్తారు. ఫైనల్ గా మనకు ఈ యొక్క లిస్ట్ అనేది మీకు ఎవరికైతే సాటిస్ఫైడ్ అనేది ఉందో ఈ యొక్క సాటిస్ఫైడ్ వచ్చిన వారందరికీ సంబంధించి మనకు స్కీమ్ అనేది ప్రారంభం అనేది కావడానికన్నా ముందుగానే తల్లికి సంబంధించిన బయోమెట్రిక్ విధానం ద్వారా గానీ లేకపోతే తండ్రికి సంబంధించి అంటే సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ తో ఈ కేవైసీ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈ కేవైసీకి సంబంధించి త్వరలో మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ప్రస్తుతం మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే ప్రస్తుత సంవత్సరాలు చదువుతున్నారో వారికి మాత్రం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి 15,000 రూపాయలు వారికైతే అందజేయబోతున్నారు. మనకు ప్రస్తుతం ఉన్న కీలక అప్డేట్ ప్రకారం స్కూల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత రోజున పేమెంట్ అనేది గతంలో విడుదల చేస్తారని అయితే తెలియజేశారు. కానీ దీనిని 18 లేదా 19వ తేదీకి పోస్ట్ పోన్ అనేది చేసేదానికి ఛాన్స్ ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతం తల్లికి వందన పథకానికి సంబంధించిన తాజా అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.